ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలోని ప్రఖ్యాత వివేకానంద రాక్ మెమోరియల్లో 45 గంటల సుదీర్ఘ ధ్యానాన్ని ప్రారంభించారు. జూన్ 1 వరకు ఆయన ధ్యానంలోనే ఉండనున్నారు. సమీపంలోని తిరువనంతపురం నుంచి హెలికాప్టర్లో ఇక్కడికి చేరుకున్నారు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలోనే ప్రధాని మోదీ పగలు రాత్రి ధ్యానం చేయనున్నారు. అనేక దశాబ్దాల క్రితం ఈ ప్రదేశంలో పార్వతీదేవి ఒంటికాలిపై నిలబడి తపస్సు చేసిందని ప్రతీతి. అంతకుముందు ప్రధాని మోదీ భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేసి ఫెర్రీ సర్వీస్ ద్వారా రాక్ మెమోరియల్కు చేరుకున్నారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు ప్రధాని. ధోతి, తెల్లటి శాలువా ధరించి ఆలయంలో పూజలు చేసి గర్భగృహ ప్రదక్షిణ చేశారు. పూజారులు ప్రత్యేక హారతిని అందించారు. ప్రధానికి ఆలయ ప్రసాదం, శాలువా, ఆలయ ప్రధాన దేవతామూర్తి చిత్రపటం అందించారు. రామకృష్ణ పరమహంస, మాతాశ్రీ శారదాదేవి చిత్రపటాలపై ప్రధాని మోదీ పూలవర్షం కురిపించారు. మండపాన్ని ఆరాధించే ఎత్తైన పీఠంపై ఉన్న స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండపంలో ఆధ్యాత్మిక సాధన ప్రారంభించారు.